హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. ఫస్ట్ టైం చెప్తున్నా, ఈ వీడియోని ఖచ్చితంగా ఎక్కువ మందికి షేర్ చేయండి అండ్ డెలీట్ అయ్యేలోపే చూసేయండి. ఖచ్చితంగా డెలీట్ అవుతుంది అనేటటువంటి ఆధారాలు చాలా ఉన్నాయి. ధర్మస్థల ఫైల్స్ గత 2-3 రోజులుగా అదే పనిగా చాలా చోట్ల వింటున్నటువంటి పేరుది. ఎన్నిసార్లు ఈ పేరు వినబడ్డా, ఈ ఇన్ఫర్మేషన్ ఎంతమందికి రీచ్ అయినా కానీ ఎట్లాంటి మాస్ మూవ్మెంట్ కూడా క్రియేట్ అవ్వట్లేదు చూడండి. బాధితులు ఎవ్వరికి కూడా న్యాయం జరగట్లేదు చూడండి. ఇక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం. ఇందుకోసం అసలు ధర్మస్థల ఫైల్స్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవాలి. వాళ్ళు ఎన్నిసార్లు గ్యాగ్ ఆర్డర్స్ పాస్ చేసి ఈ వీడియోస్ని డెలీట్ చేస్తే మనం అన్నిసార్లు ఈ కంటెంట్ గురించి, ఈ ఇష్యూ గురించి మాట్లాడుకోవాలి. అదొక టెంపుల్ ప్లేస్. అక్కడ ఒక పెద్ద ప్రాచీన ఆలయం ఉంది. సుమారుగా 800 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మంజునాథ స్వామి ఆలయం. చాలా చోట్ల చాలామంది ఆలయాలకి వెళ్తూ ఉంటారు, కానీ ధర్మస్థలలో ఉన్నటువంటి మంజునాథ స్వామి ఆలయానికి వెళ్ళడం అనేది ఎంతోమంది సెలబ్రిటీస్కి, పొలిటీషియన్స్కి చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే అది అంత పెద్ద పిలిగ్రిమేజ్ కాబట్టి. అట్లాంటి ధర్మస్థలిలో శివుడు మల్లికార్జున స్వామిగా కొలువైనటువంటి ఆ స్థలంలో చిన్న పెద్ద ఆడ మగ అనేటటువంటి తేడా లేకుండా ఎంతోమంది, సుమారుగా 100కు పైగా భక్తులు ఆ టెంపుల్ని దర్శించడానికి వెళ్ళిన వాళ్ళు కానీ, ఆ టెంపుల్ గుండా వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, ఆ నేత్రావతి నదీ తీరం నుంచి వెళ్ళిన వాళ్ళు కావండి, శవాలై అన్యాయంగా పూడ్చిపెట్టబడినటువంటి ఎంతోమంది ఆత్మఘోషలకు ఇప్పుడు ధర్మస్థల కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఇంతకీ ఆ కథ ఏంటి? ఎందుకు మరి 30 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ మారణకాండ ఇప్పుడే ప్రపంచానికి తెలుస్తుంది అనేటటువంటిది మాట్లాడాలంటే, ధర్మస్థలలో 30 సంవత్సరాల క్రితం అంటే 1995వ సంవత్సరంలో శానిటరీ వర్కర్గా జాయిన్ అయినటువంటి, స్కావెంజర్గా జాయిన్ అయినటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ దళిత వ్యక్తి ఈరోజు మీడియా ముందుకొచ్చి చాలా పక్కడ్బందీగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫార్మల్గా ఫైల్ చేసినటువంటి కేసుకు సంబంధించి మనం ఇదంతా మాట్లాడుతున్నాం. ఎంతోమంది చిన్న పిల్లలు, స్కూల్ యూనిఫామ్లో ఉన్న వాళ్ళు, సగం కాలిన శవంతో ఉన్నటువంటి వాళ్ళు, ముక్కు పచ్చలారని పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఇట్లా ఎట్లాంటి తేడాలు లేకుండా చాలామంది, సుమారుగా 100కి పైగా మనుషుల అన్యాయమైనటువంటి చావుకు ఈరోజు ధర్మస్థల కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంది. ఎందుకు ఇదంతా జరుగుతుంది? ముందుగా ఏదైనా ఒక హిందూ ఆలయం అయితే అక్కడ ఆ ఆలయాన్ని చూసుకునే వాళ్ళు ఏ మతస్థులై ఉంటారు? ఖచ్చితంగా ముమ్మాటికి హిందువులే ఉంటారు. కానీ ధర్మస్థలలో ఉన్నటువంటి మంజునాథ ఆలయాన్ని చూసుకునేది మాత్రం ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి అంశం ఏంటంటే, జైనులు చూసుకుంటున్నారు. సుమారుగా 800 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ జైన కుటుంబం మాత్రమే ఈ ఆలయాన్ని చూసుకుంటుంది. ఈ ఆలయంలో జరిగేటటువంటి సకల కార్యాలకు కూడా జైన కుటుంబం మాత్రమే పూర్తి స్థాయి బాధ్యతను తీసుకుంది. అయితే ఈ నేపథ్యంలో ధర్మస్థలలో మీరు అడుగడుగునా వెళ్ళి చూస్తే కూడా భిక్షాటన చేసే వాళ్ళు ఉండరు. ఆ పేరును సాధించడానికి కూడా ఎవరైతే భిక్ష ఎత్తుకోవడానికి ఉంటారో వాళ్ళని బెదిరించి ఇంకొకసారి ఈ గ్రామంలో కానీ, ఈ ప్రాంతంలో కానీ భిక్షం ఎత్తుకున్నారు అంటే మిమ్మల్ని కూడా చంపేస్తాము అనేటటువంటి బెదిరింపులు ఎన్నో చాలామంది యాచకులు ఎదుర్కొన్నటువంటి సందర్భం ఉంది. అటుగా వెళ్తున్నటువంటి ఆడపిల్లలు శవాలై ఎవ్వరికి తెలియకుండానే భూమిలోకి, నేత్రావతి నదీ తీరంలోకి కొట్టుకుపోయినటువంటి సందర్భాలున్నాయి. అన్ని శవాలను కూడా పూడ్చిపెట్టడానికి, మాయం చేయడానికే ఈ స్కావెంజర్ను ఆ టెంపుల్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు హైర్ చేసుకున్నారు. ఈ స్కావెంజర్ గత 30 సంవత్సరాలుగా కొన్ని 100 మంది శరీరాలను పూర్తిగా నగ్నంగా ఉన్నటువంటి, అర్ధనగ్నంగా ఉన్నటువంటి, సగం కాలిన, న్యూస్ పేపర్తో చుట్టబడినటువంటి శవాలను పూడ్చిపెట్టాడు. అవన్నీ కూడా 30 సంవత్సరాలుగా మనసులోని పెట్టుకొని ఈ మధ్య జూలై 4వ తారీఖు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేశాడు. స్వయంగా నా చేతులతో, ఈ చేతులతోటే నేను 100 శవాలను పూడ్చిపెట్టాను. ధర్మస్థలలో మారణకాండ జరుగుతుంది. అన్యాయంగా ఎంతోమంది బిడ్డలను, ఎంతోమంది స్త్రీ పురుషులను అక్కడ పాతి పెడుతున్నారు, చంపేస్తున్నారు, హింసిస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. చిన్న స్కూల్కి వెళ్ళే పిల్లల మీద కూడా అత్యాచారాలు జరిగినటువంటి శరీరాన్ని నేనే పూడ్చిపెట్టాను అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయడమే కాకుండా
మీరు కనుక నన్ను కాపాడుకున్నట్టయితే, మీరు నాకు రక్షణని కల్పించినట్టయితే నేను తీసుకెళ్ళి ఆ నేత్రావతి నది ఒడ్డున ఉన్నటువంటి నేను పూడ్చిపెట్టిన ఎన్నో సమాధుల్ని మళ్ళీ తవ్వి మీ అందరికీ ఆ శిథిలాలను చూపిస్తాను, ఆ రిమైన్స్ని చూపిస్తాను, సాక్ష్యాలను నేనే అందిస్తాను అని చెప్పాడు. అంతేకాకుండా కోర్టుకి వెళ్తున్నప్పుడు కూడా 11 రోజుల తర్వాత ఈ సోకాల్డ్ ఎవరైతే ఫార్మర్ స్కావెంజర్ ఉన్నారో అతను ఒక రాత్రి గుట్టు చప్పుడు కాకుండా నేత్రావతి నది తీరానికి వెళ్ళి అక్కడ తను పూడ్చిపెట్టినటువంటి శవాల్లో ఒక స్థలంలో తవ్వి ఒక శవానికి సంబంధించినటువంటి ఏదైతే స్కల్ ఉంటుందో ఆ స్కల్ని తీసుకుని తనతో పాటు దాచుకుని కోర్టులో దాన్ని హాజరుపరచాలని సాక్ష్యంగా ఇది చూపించైనా కోర్టులో ప్రాపర్గా ఈ కేసును ప్రొసీడ్ చేయాలని చెప్పేసి ఆ వ్యక్తి అనుకున్నాడు. అయితే ఇంత చేసి ఎంతో మందిని 30 సంవత్సరాలుగా పెడుతున్నటువంటి ఈ స్కావెంజర్ యొక్క సొంత కుటుంబంలోని ఒక మైనర్ బాలికపై కూడా ఆ టెంపుల్కి సంబంధించినటువంటి వ్యక్తులు అత్యాచారం చేసినటువంటి సెక్షువల్ అసాల్ట్ చేసినటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. చూసి ఎన్నిసార్లని ఇదంతా భరించాలి, ఎన్నిసార్లని నేను ఎదురు తిరిగి దెబ్బలు తినాలి, ఎన్నిసార్లని నేను చచ్చిపోతాను అనేటటువంటి భయాన్ని భరించాలి అని చూసి ఆ స్కావెంజర్ ఇప్పటికీ ఎట్టకేలకు నోరు విప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. 1995లో అతను అక్కడ అపాయింట్ అయినటువంటి సందర్భం నుంచి మొదటిసారిగా అతనికి ఆ టెంపుల్ ఇన్ఛార్జ్ కాల్ చేసి ఇప్పుడు నది ఒడ్డుకి ఒక శవం కొట్టుకొస్తుంది, దాన్ని ఎవ్వరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా పూడ్చిపెట్టు అని చెప్పినటువంటి ఆ 1995 రోజు నుంచి ఆ ఒక కాలరాత్రి నుంచి నేటి వరకు కూడా సుమారుగా 100కు పైగా శవాలని అతను పూడ్చిపెట్టినందుకు అతను ఈరోజు ఎందుకు మరి ఇంత ఓపెన్గా 30 సంవత్సరాల తర్వాత మీడియాకి, కోర్టుకి, పోలీస్ స్టేషన్కి నిజం చెప్తున్నాడు అనేటటువంటి ప్రశ్న మీకు అలాగే నాకు కూడా ఉన్నప్పుడు అతను ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా కూడా ఒక్కొక్క శవాన్ని పూడ్చిపెట్టాల్సి వచ్చినప్పుడు నేను చేయలేను అని మొత్తుకున్నా కూడా ఆ టెంపుల్ వాళ్ళు నన్ను కొట్టి నన్ను కూడా చంపేసి అదే విధంగా పాతి పెడతామని బెదిరించి నా చేత బలవంతంగా ఆ పనులన్నీ చేయించారు అని చెప్పాడు. ఇన్ని రోజులకి మరి నువ్వు ఎందుకు ఇప్పుడు చెప్తున్నావు, ఇప్పుడు నువ్వేం ఆశిస్తున్నావు, ఎట్లాంటి న్యాయాన్ని నువ్వు కోరుకుంటున్నావు అంటే ఇకపై ఇట్లాంటివి జరగకూడదు, అలాగే గత 30 సంవత్సరాలుగా జరిగినటువంటి ఈ అన్యాయమైన చావులకి ఆ శవాలకి భౌతికంగా వాళ్ళు దూరం అయినా కానీ కనీసం వాళ్ళకి దహన సంస్కారాలు జరగలేవు కాబట్టి వాళ్ళకి చేయాల్సినటువంటి లాస్ట్ రైట్స్ని ఇప్పుడైనా మళ్ళీ వాళ్ళందరినీ తవ్వి తీసి మళ్ళీ జరపాలి అనేదే నా కోరిక, నేను ఆ గిల్ట్ తోటే చచ్చిపోతున్న అనుక్షణము అని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పాడు. మీరు చూడండి, ఒక అమ్మాయి రేప్కి గురైతేనే మనమంతా కూడా వాడ ఊరు తిరిగి క్యాండిల్స్ పెట్టుకొని ర్యాలీలు తీస్తాము, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము, పోలీసుల్ని ఇష్టం వచ్చినట్టుగా తిడతాం కదా. కానీ ఇక్కడ ఎంతోమంది మహిళలు, చిన్నపిల్లలు, పురుషులు, అసలు జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఎక్కడైనా లేదు అంటే మేబీ ఇక్కడేనేమో. ఇంతమందిని చంపేసి అత్యంత కిరాతకంగా పూడ్చిపెట్టినటువంటి ఈ సందర్భంలో నేను లైవ్ ఎవిడెన్స్ కూడా ఇస్తాను అనేటటువంటి ఒక స్ట్రాంగ్ విట్నెస్ ఉన్నప్పుడు సాధారణంగా ఇంత పెద్ద కేసు విషయంలో కోర్టు కూడా పర్మిషన్ ఇవ్వకున్నా కానీ పోలీసు వాళ్ళే చర్యలు తీసుకుని వాళ్ళే వాలంటీర్గా వెళ్ళి అక్కడ సాక్ష్యాధారాన్ని సేకరించవచ్చు, ఈ విషయంలో దర్యాప్తు చేయొచ్చు, విచారణ జరపచ్చు. అయినా కానీ హైకోర్టు ఆర్డర్ పాస్ చేసినా కానీ ఈరోజు పోలీసు వాళ్ళు కానీ అక్కడి ప్రభుత్వాన్ని కానీ చొరవ చూపించకుండా కేసును ముందుకెళ్లకుండా చేస్తున్నారు. ఎటువంటి ప్రొసీడింగ్స్ లేకుండానే ఈరోజు ఈ ఇష్యూ నుంచి ప్రపంచం మొత్తపు చూపును పక్కకు తిప్పేట్లాగా కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగానే సోషల్ మీడియాలో మీరు చూసినట్టయితే ధర్మస్థలలో ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని తగ్గించడానికే ఇదొక కట్టుకథ అల్లారు. అక్కడ ఎట్లాంటి అన్యాయపూరితమైనటువంటి మారణకాండ జరగలేదు అని చెప్పేసి ఒక వర్గం వాళ్ళు హైలైట్ చేస్తున్నారు. నిజానికి 13 సంవత్సరాల క్రితం సౌజన్య అనేటటువంటి ఒక అమ్మాయికి జరిగినటువంటి రేప్కి ఇంకా హత్యకు సంబంధించి ఇప్పటికీ కూడా న్యాయ పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ అమ్మని అడిగితే ధర్మస్థలలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. టూర్కి విజిట్ చేసినటువంటి అనన్య భట్ అనే అమ్మాయి ఆ టెంపుల్కి వెళ్ళిన పాపానికి శవమై పూడ్చిపెట్టబడింది. ఈ రోజుకి కూడా వాళ్ళ తల్లి న్యాయం కోసం చూస్తూనే ఉంది, కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంది అనేటటువంటి విషయాన్ని గ్రహించినట్టయితే ధర్మస్థల ప్రాశస్త్యాన్ని తగ్గించడానికి జరుగుతున్నటువంటి కుట్ర కాదు, సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి కుట్ర కాదు, ఇది ఆ ఆలయంలో జరుగుతున్నటువంటి అతి పెద్ద మారణకాండ అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించగలుగుతాం.
చనిపోయిన చోటికి వెళ్ళి ఇంట్లో కాలు పెట్టడానికి కూడా మనం ఒప్పుకోము, మన మనస్సు ఒప్పుకోదు స్నానం చేస్తే కానీ. అట్లాంటిది ఒక ప్రధాన ఆలయం కేంద్రంగా ఇన్ని హత్యలు జరుగుతున్నాయి, ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయంటే మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాము? అంటే ఆ ఆలయానికి సంబంధించి ఆ ఆలయ కేంద్రంగా జరుగుతున్నటువంటి అత్యాచారాలు అన్నీ కూడా సనాతన ధర్మానికి కలంకం తీసుకురావా? ఎక్కడైనా గోవుల్ని అక్రమంగా తరలిస్తేనే హిందుత్వవాదులు, విహెచ్పి వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ ముఠ అందరూ కట్టుకట్టుకొని వచ్చి అక్కడ న్యాయం కావాలి, గోమాతల్ని రక్షించాలి అని చెప్పేసి గోరక్షణ పేరుతోటి నానా హంగామా, నానా యాగి చేస్తారు కదా. మరి ఈరోజు మీ ప్రధాన ఆలయాన్ని కేంద్రంగా చేసుకొని ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నప్పుడు ఎందుకు బీజేపీ ప్రభుత్వం వెనక్కి వెళ్తుంది? ఎందుకు బీజేపీ నేతలు వెనక్కి వెళ్తున్నారు? విహెచ్పి నేతలు ఎందుకు వెనక్కి వెళ్తున్నారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమైపోయినారు ఇక్కడ? అంటే హిందూ ధర్మానికి సంబంధించిన అమ్మాయిలే కదా ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి బాధితులంతా కూడా హిందూ ధర్మానికి సంబంధించినటువంటి భక్తులే కదా ఇక్కడ అత్యంత దగాపడ్డ వాళ్ళు. మరి అయినా కానీ ఎందుకు ఎవ్వరు కూడా నోరు మెదపట్లేదు? ఎందుకు ప్రభుత్వం మీద, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కోర్ట్స్ మీద మీరు ఎందుకు ఒత్తిడి తేలేకపోతున్నారు? ప్రతిసారి ఎవరైనా మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ ఘటన మీద వాయిస్ రేస్ చేసినప్పుడల్లా గ్యాగ్ ఆర్డర్స్ని తీసుకొని వచ్చి ఆ వీడియోస్ని డెలీట్ చేయించేటటువంటి కుట్ర జరుపుతున్నారు. ఎందుకు మరి ఇదంతా? సుమారుగా సిగ్గుచేటైనటువంటి విషయం ఏంటంటే భారతదేశం అత్యంత ప్రజాస్వామ్యమైనటువంటి దేశం కదా. ఇట్లాంటి ఈ దేశంలో వందల శవాలు అన్యాయంగా దగాపడ్డాయి, అన్యాయంగా పూడ్చిపెట్టబడ్డాయి, అన్యాయంగా ప్రాణాలు కోల్పోయినటువంటి జనాలు ఉన్నారు ఇక్కడ. అది కూడా ఒక ఆలయ కేంద్రంగా జరుగుతున్నటువంటి కుట్ర ఇది అని చెప్తే కూడా 8800 వీడియో లింక్స్ను స్వయాన హైకోర్టు గ్యాగ్ ఆర్డర్స్ని పాస్ చేసి మరి డెలీట్ చేయించిందంటే ఇది ప్రజాస్వామ్య భారతదేశం అని, ఇక్కడ రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అనేవి ఇంకా ఉన్నాయి అంటే ఎట్లా నమ్మమంటారు? ప్రతి హిందుత్వవాది కూడా ఈ విషయంలో మేల్కొనాలి. ప్రతి హిందుత్వవాది, ప్రతి ధర్మకర్త, ప్రతి బీజేపీ లీడర్ కూడా నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక ఈ కేసుని రిజాల్వ్ చేయడానికి, ఈ కేసులో ఉన్నటువంటి వందల బాధితులకు న్యాయం చేయడానికి, ఇకపై ఇట్లాంటి ఘటనలు మళ్ళీ ధర్మస్థల కేంద్రంగా జరగకుండా ఉండడానికి ప్రతి ఒక్క హిందుత్వవాది, సనాతనవాది అందరూ కూడా ముందుకు రావాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో ఉండాలి. ఎందుకంటే సనాతన ధర్మాన్ని సౌత్ ఇండియాలో బలంగా ఏర్పాటు చేస్తా అని చెప్పేసి అనపలాజిటిక్ సనాతని అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో నోరు మెదపలేదంటే ఆయన కంటే సిగ్గుమాలిన రాజకీయానైతే ఇంకొకరు ఉండరేమో అనేటటువంటి వ్యాఖ్యలు కూడా స్వతహాగా ఆయన ఫ్యాన్స్ నుంచే వినిపిస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇప్పుడు సౌత్ ఇండియాలో జరుగుతుంది. పైగా హిందువులైనటువంటి బీజేపీ అభిమానులకు ఇది సూటి ప్రశ్న. దేవేంద్ర హెగ్గడే అనేటటువంటి ఒక రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నామినేట్ చేసినటువంటి రాజ్యసభ సభ్యుడు దీని వెనుక ఉన్నాడు. ఈ ఆలయానికి సంబంధించిన కుటుంబంలో ఇతడు ఒక కుటుంబ సభ్యుడు, ఇతడి కేంద్రంగా జరుగుతున్నటువంటి మారణకాండ ఇది అని చెప్పేసైనా మీరు ఇంత సైలెంట్గా ఉన్నారు? అందుకైనా ఎవ్వరు కూడా ఈ విషయం మీద మాట్లాడడానికి భయపడుతున్నారు. ఈరోజు ఎవరైతే ఆ స్కావెంజర్ బయటికి వచ్చి ఇంత పెద్ద రహస్యాన్ని, ఇంత పెద్ద స్కాండల్ని బయట పెట్టిండో ఆ వ్యక్తి కూడా ఈరోజు భయపడుతున్నాడు. ఆ వ్యక్తి కూడా ఈరోజు రక్షణని అడుగుతున్నాడు. అతను కోర్టుకి వెళ్ళినటువంటి విధానాన్ని చూస్తే కూడా ఇది నిజంగా ప్రజాస్వామ్య భారతమేనా అనేటటువంటి ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఒళ్ళంతా కూడా నల్లబట్టలు వేసుకొని కేవలం ఊపిరి పీల్చుకునేంత మాత్రమే, ముక్కు దగ్గర చిన్న రంధ్రం పెట్టుకుని కళ్ళు కనిపించేంత మాత్రమే స్పేస్ వదిలి టాప్ టు బాటమ్ మొత్తం బాడీని కవర్ చేసుకొని మరి కోర్టులోకి అటెండ్ అయినటువంటి పరిస్థితి ఈరోజు ఎందుకు వచ్చింది అంటే దీని వెనుక బీజేపీ హస్తం కానీ, అత్యంత డబ్బు ఉన్నటువంటి వ్యక్తుల హస్తం కానీ, పవర్ ఉన్నటువంటి వ్యక్తుల హస్తం కానీ లేకుండానే ఇంత పెద్ద మారణకాండ జరిగింది అంటే ప్రజలేం పిచ్చి వాళ్ళు కాదు. కాబట్టి మరీ ముఖ్యంగా హిందువులందరికీ నేను ఇస్తున్నటువంటి పిలుపిది, ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన, ఈ ఘటనకు సంబంధించిన పిటిషన్ అనేది ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం నేను కూడా చేస్తా. మీరు వెతికి మరి పిటిషన్లో సైన్ చేయండి. అక్కడ జరిగినటువంటి మారణకాండకు ఫుల్ స్టాప్ పడాలన్నా, హిందూ సనాతన ధర్మం పేరిట జరిగేటటువంటి ఇట్లాంటి అత్యాచారాలకు మనమే ఎండ్ కార్డు వేయాలన్నా ఖచ్చితంగా ఈ పిటిషన్లో మనమంతా కూడా సైన్ చేయాలి.